మీకు ఐటీలో జాబ్ కావాలి కానీ కోడింగ్ కాదు. అందరూ చెప్తున్నారు పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో, కోడ్ రాయకపోతే ఫ్యూచర్ లేదు అని చెప్పి. కానీ నిజమేంటో తెలుసా? ఐటీ జాబ్‌లో 60% రోల్స్‌కి కోడింగ్ అవసరమే లేదు. 10 లాక్స్ నుంచి 40 లాక్స్ వరకు ప్యాకేజెస్ కోడింగ్ రాకుండా కూడా దొరుకుతాయి. ఈ వీడియోలో 5 హై పేయింగ్ ఐటీ రోల్స్, ఎగ్జాక్ట్‌గా అవసరమైన స్కిల్స్ అండ్ ఎలా ఎంట్రీ అవ్వాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను. మీకు కోడింగ్ రాకపోతే భయపడకండి. ఈ వీడియో మీరు చూసాక మీ కెరియర్ పాత్ ఖచ్చితంగా మారుతుంది. పార్ట్ 1లో మనం సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, యూఐ, యూఎక్స్, కస్టమర్ సక్సెస్ కవర్ చేసాం. మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఈ వీడియోలో ఇంకొక 5 పవర్ఫుల్ రోల్స్, డిఫరెంట్ స్కిల్స్, హయ్యర్ ప్యాకేజెస్, క్లియర్ ఎంట్రీ పాత్స్ తెలుసుకుందాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, మీకు తెలుగులో ఇలా కెరియర్ రిలేటెడ్ కంటెంట్ కావాలి అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ వర్క్ మోర్ అండ్ బ్రింగ్ యూ క్వాలిటీ కంటెంట్. లెట్స్ స్టార్ట్. Number 1, data analytics, whether it can be data analyst or business analyst. As a data analyst, మీరు కాంప్లెక్స్ కోడ్ రాయక్కర్లేదు. మీరు డేటాని చదివి కంపెనీస్కి పైసలు సంపాదించే ఇన్సైట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కామర్స్ కంపెనీ ఉంది అనుకుందాం. ఈ కంపెనీ ఏ లొకేషన్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ సెల్ అవుతున్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇదంతా ఒక విజువల్ ఫార్మాట్ లో చెప్తారు. ఆ బేసిస్ మీద కంపెనీ ఎక్కడ సర్వీస్ చేయాలి, ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి అని డిసైడ్ చేస్తుంది. ఒక్క ఇన్సైట్ వల్ల క్రోర్స్ ఆఫ్ రూపీస్ సేవ్ అవుతాయి అండ్ కంపెనీకి బోల్డ్ అంతా ఇన్కమ్ తెచ్చిన వాళ్ళు అవుతారు. కావాల్సిన స్కిల్స్ 4. ఫస్ట్ వన్, ఎక్సెల్, పైవట్ టేబుల్ క్రియేషన్. సో 2 వీక్స్ లో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నెంబర్ 2, SQL, బేసిక్ క్వైరీస్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి జస్ట్ 1 మంత్ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. నెంబర్ 3, పవర్ బిఐ, టాబ్లూ. సో విజువల్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి కనీసం ఒక 3 వీక్స్ అన్న పడుతుంది పవర్ బిఐ అండ్ టాబ్లూ నేర్చుకోవడానికి. నెంబర్ 4, బిజినెస్ సెన్స్, నెంబర్స్ డెసిషన్ తో కనెక్ట్ చేయడం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కిల్. సాలరీ రేంజెస్ వచ్చేసేటప్పటికి ఫ్రెషర్స్ 5 to 8 LPA, 3 years ఎక్స్పీరియన్స్ ఉంటూ 12 to 18 LPA మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీనియర్ లెవెల్స్ లో 25 to 35 LPA వరకు మీకు రావచ్చు. మీకు చాలా షార్ట్ టర్మ్ ఉంది. 3 months లో మీరు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ కావాలనుకున్నట్లయితే వీక్ 1 నుంచి వీక్ 4 వరకు గూగుల్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్ కోర్సెరాలో ఫ్రీ ఉంది. వీక్ 5 to 8 W3 స్కూల్స్ లో SQL ప్రాక్టీస్ ప్లస్ యూట్యూబ్ లో ఎక్సెల్ నేర్చుకోండి. వీక్ 9 to 12 క్యాగల్ డేటా సెట్స్ తో 2 ప్రాజెక్ట్స్ చేసి పోర్ట్ఫోలియో రెడీ చేయాలి. తర్వాత జూనియర్ అనలిస్ట్ ఆర్ డేటా ఇంటర్న్ రోల్స్ కి మీరు అప్లై చేయండి. ఈ ఫీల్డ్ ఎవరికి బెస్ట్ అంటే ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం అండ్ పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టం ఉంటే ఇట్ విల్ బి అ రైట్ వే ఫర్ యూ. నెంబర్ 2, రెవెన్యూ ఆపరేషన్ స్పెషలిస్ట్. అసలు ఈ రోల్ ఏంటి? ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ హై డిమాండ్ రోల్. ఐ వుడ్ సే చాలా బాగా పే చేస్తారు. రెవెన్యూ ఆపరేషన్స్ రోల్స్ అన్నవి సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్ ఈ 3 మధ్య ఉంటుంది. మీ జాబ్ ఏంటి అంటే ఈ మూడింటిని స్మూత్ గా వర్క్ చేయించడం, రెవెన్యూ పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ టీమ్ 1000 లీడ్స్ జనరేట్ చేసింది, సేల్స్ వాళ్ళు 15 కన్వర్ట్ చేశారు. ఎందుకు రిమైనింగ్ లీడ్స్ అన్నవి కన్వర్ట్ అవ్వలేదు? రెవెన్యూ ఆపరేషన్స్ టీమ్ ప్రాబ్లమ్ ని ఫైండ్ చేస్తుంది. మేబీ లీడ్స్ క్వాలిటీ బాగాలేదు అనుకున్నట్లయితే, లేదా సేల్స్ ప్రాసెస్ స్లోగా ఉంది, ఏది ఫిక్స్ చేస్తే రెవెన్యూ జంప్ అవుతుంది, ఇలాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ మీద వర్క్ చేస్తారు. కావాల్సిన స్కిల్స్ ఏంటంటే నెంబర్ 1, CRM టూల్స్. మీకు ఒక ప్రాపర్ ఐడియా అన్నది ఉండాలి. సేల్స్ ఫోర్స్, హబ్స్పాట్, ఫ్రీ ట్రయల్స్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్సెల్ ప్లస్ బేసిక్ డేటా అనాలిసిస్ అన్నది మీకు రావాలి. అండ్ ప్రాసెస్ థింకింగ్, ఎలా థింగ్స్ ఫ్లో అవుతాయి, ఎక్కడ బ్రేక్ అవుతుంది అన్నది ఒక ఐడెంటిఫికేషన్ అన్నది మీకు తెలియాలి. అండ్ నెంబర్ 4, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రోల్. మీరు అన్ని డిపార్ట్మెంట్స్ తో మాట్లాడాలి. సో ఎస్, ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సాలరీ రేంజెస్ వచ్చేసేటప్పటికి ఎంట్రీ లెవెల్లో 7 to 12 LPA మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 15 to 25 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీనియర్ లెవెల్ కి వెళ్ళేటప్పటికి 35 to 50 LPA ప్యాకేజెస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు అడగచ్చు, బ్రో ఎందుకు ఇంత ఎక్కువ సాలరీ వీళ్ళకి? ఎందుకంటే మీరు డైరెక్ట్ గా రెవెన్యూని ఇంపాక్ట్ చేస్తున్నారు. సో ఫాస్ట్ గా స్కేల్ అవుతున్న కంపెనీస్ కి ఈ రోల్ చాలా డెస్పరేట్ గా కావాలి. ఎలా ఎంట్రీ అవ్వాలి? ఆప్షన్ 1, సేల్స్ ఆప్స్ ఆర్ మార్కెటింగ్ ఆపరేషన్స్ లో మొదలు పెట్టి తర్వాత ట్రాన్సిషన్ అవ్వండి. ఆప్షన్ 2, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడం, మాక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి డైరెక్ట్ గా అప్లై చేయండి. సో బేసిక్ గా 3 months పడుతుంది. ఫస్ట్ మంత్ ఒక CRM టూల్ డీప్లీ నేర్చుకోండి. సెకండ్ మంత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫనల్స్ అర్థం చేసుకోండి. అండ్ మంత్ 3 కేస్ స్టడీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. ఎవరికి బెస్ట్ ఇలాంటి రోల్స్ అనుకున్నట్లయితే, నెంబర్స్ అంటే ఎవరికైతే ఇష్టమో, బిజినెస్ స్ట్రాటజీ క్రియేట్ చేయడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. నెంబర్ 3, డేటా ప్రైవసీ అండ్ కంప్లైంట్స్. ఈ రోల్ కరెంట్ మార్కెట్ లో ఎందుకు ఎక్స్ప్లోడ్ అవుతుంది అనుకున్నట్లయితే, సింపుల్ గా చెప్పాలంటే AI బూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా ప్రైవసీ క్రైసిస్. ఒక డేటా లీక్ ఈజ్ ఈక్వల్స్ టు కంపెనీ క్రోర్స్ ఆఫ్ లాసెస్ ప్లస్ రెప్యుటేషన్ పోతుంది.
ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ప్రైవసీ లాస్ ఫాలో అవుతుందా లేదా అని ఎన్షూర్ చేస్తారు. కస్టమర్ డేటా ప్రొటెక్ట్ చేస్తారు. లీగల్ డిసాస్టర్ నుంచి కంపెనీ ప్రివెంట్ చేస్తారు. రియల్ ఇంపాక్ట్ మీరు చూసుకున్నట్లయితే గూగుల్ కి 4,000 crores ఫైన్ పడింది ప్రైవసీ వయోలేషన్స్ కి. యాపిల్, మెటా ఇలాంటి పెద్ద కంపెనీస్ ప్రైవసీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి. అందుకే కంపెనీస్ అన్నవి ప్రైవసీ ఆఫీసర్స్ ని క్రేజీగా హైర్ చేస్తున్నాయి. కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ప్రైవసీ ఫ్రేమ్ వర్క్స్ అనేవి తెలిసి ఉండాలి. GDPR, ISO 27001, ఇండియా యొక్క DPDPA. నెంబర్ 2 రిస్క్ అసెస్మెంట్ తెలిసి ఉండాలి. ప్రాబ్లం జరగక ముందే దాన్ని స్పాట్ చేయాలి. నెంబర్ 3 డాక్యుమెంటేషన్, పాలసీస్ రాయాలి, ఆడిట్ రిపోర్ట్స్ రాయాలి. సో ఇలాంటి రిపోర్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉండాలి. నెంబర్ 4 బేసిక్ టెక్ అండర్స్టాండింగ్, డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అన్న ఒక ప్రాపర్ ఐడియా అన్నది ఉండాలి. సో కోడింగ్ అయితే అవసరం లేదు, లీగల్ ప్లస్ టెక్ మైండ్ సెట్ ఉండాలి. సో సాలరీ రేంజెస్ జూనియర్స్ 8 to 14 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడ్ లెవెల్ వచ్చేసేటప్పటికి దే కెన్ గో అప్ టు 18 to 28 LPA. సీనియర్ DPO వచ్చేసేటప్పటికి 35 to 50 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పెరిగే కొద్దీ ఈ రోల్ కి ఇంకా ఇంపార్టెంట్ పెరుగుతుంది. ఎలా ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్, లా, ITR కంప్లైంట్స్ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. సర్టిఫికేషన్ కి వచ్చేసేపటికి CIPP సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ప్రొఫెషనల్స్ అని చెప్పి 30K ఇన్వెస్ట్మెంట్, బట్ ఇట్ వర్త్ ఇట్. మంత్ 1 GDPR, DPDPA బేసిక్స్ చదువుకోండి. ఫ్రీ రిసోర్సెస్ ఆన్లైన్ లో ఉన్నాయి. మంత్ 2 వచ్చేసేటప్పటికి CIPP ఫౌండేషన్ కోర్స్ చేయండి. మంత్ 3 కంప్లైంట్స్ అనలిస్ట్ రోల్స్ కి అప్లై చేయండి. ఎవరికి బెస్ట్ అనుకున్నట్లయితే డీటెయిల్ ఓరియంటెడ్, ఎథిక్స్ అండ్ సెక్యూరిటీ గురించి కేర్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. నెక్స్ట్ రోల్ నెంబర్ 4 ప్రొక్యూర్మెంట్ అండ్ వెండర్ మేనేజ్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ లేదా వెండర్ మేనేజర్ వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే ప్రతి కంపెనీకి కూడా టూల్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ కావాలి. మీ జాబ్ ఏంటి అంటే బెస్ట్ డీల్ కనుక్కోవడమే. చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా, కానీ అస్సలు కాదు. ఇది సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్, క్లౌడ్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్ అంతటికీ అప్లై చేస్తే మీరు కంపెనీకి క్రోర్స్ లో సేవ్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్లీ నెగోషియేషన్ స్కిల్ ఉండాలి. నెంబర్ 2 రీసెర్చ్ అండ్ కంపారిజన్. బెస్ట్ ఆప్షన్స్ వెతకాలి అనుకున్నట్లయితే యూ నీడ్ టు బి కేపబుల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కంపారిజన్. నెంబర్ 3 ఆబ్వియస్లీ ఎక్సెల్. ఎప్పుడైతే మన కాస్ట్ అనేవి ట్రాక్ చేస్తామో, వెండర్ కంపేర్ చేస్తామో, ఎక్సెల్ అనేది ప్రైమరీ రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 4 కమ్యూనికేషన్. ఎందుకంటే వెండర్ తో మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ రిలేషన్షిప్ విత్ దెమ్. సాలరీ ప్యాకేజెస్ కి వచ్చేసేటప్పటికి ఎంట్రీ లెవెల్ మీరు 6 to 10 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు 15 to 24 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు సీనియర్ లెవెల్ కి వెళ్ళినట్లయితే 30 to 45 LPA మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ కొన్నిసార్లు కిక్ బ్యాక్స్ కూడా ఉంటాయి, బోనసెస్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది రోల్. ఎలా ఎంట్రీ అవ్వాలి? బ్యాక్గ్రౌండ్ ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఎలా మొదలు పెట్టాలి అంటే ప్రొక్యూర్మెంట్ ఇంటర్న్ ఆర్ పర్చేస్ అసిస్టెంట్ గా ఏ IT కంపెనీలో అయినా జాయిన్ అవ్వాలి. సో 3 months స్కిల్ బిల్డ్ చేసుకోండి, ఎక్సెల్ మాస్టర్ చేయండి, నెగోషియేషన్ స్కిల్ నేర్చుకోండి, ప్రొక్యూర్మెంట్ బేసిక్స్ చదవండి. సో ఇవన్నీ కూడా కోర్స్ ఎరాలో మీకు ఫ్రీగా కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో తర్వాత జూనియర్ ప్రొక్యూర్మెంట్ రోల్స్ కి అప్లై చేయండి. ఎవరికి బెస్ట్ ఈ రోల్ అనుకున్నట్లయితే మాట్లాడడం, కంపేర్ చేయడం, స్మార్ట్ డిసిజన్స్ తీసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద సాలిడ్ ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ నెంబర్ 5 పార్ట్నర్షిప్ అండ్ అలియన్స్ మేనేజర్. ఇదేంటి? ఐటీలో ఫాస్టెస్ట్ పాత్ టు get a massive salary, I would say. కరెక్ట్ పర్సనాలిటీ ఉంటే మీరు అదర్ కంపెనీస్ తో స్ట్రాటజిక్ రిలేషన్స్ బిల్డ్ చేస్తారు. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎక్స్ప్లోజివ్ గ్రోత్ వస్తుంది ఒక కంపెనీ. రియల్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనం ఇండియన్ స్టార్టప్స్ ప్లస్ AWS పార్ట్నర్షిప్, మిలియన్స్ ఆఫ్ క్లౌడ్ క్రెడిట్స్, ఫిన్టెక్ plus bank partnership is equals to customer base explosion. SaaS company plus Microsoft partnership, instant credibility. ఈ డీల్స్ కంపెనీని మేక్ ఆర్ బ్రేక్ చేస్తాయి. కావాల్సిన స్కిల్స్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్. నెంబర్ 2 బిజినెస్ స్ట్రాటజీ. బిగ్గర్ పిక్చర్ లో మీ కంపెనీని ఎక్కడ పెట్టాలి అన్న స్ట్రాటజీ మీకు ఉండాలి. నెంబర్ 3 నెట్వర్కింగ్, రియల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. నెంబర్ 4 టెక్ అండర్స్టాండింగ్, మీ ప్రొడక్ట్ డీప్లీ తెలుసుకోవాలి. సో సాలరీ ప్యాకేజెస్ ఎంట్రీ లెవెల్ 8 to 15 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 to 5 years కంప్లీట్ చేసిన తర్వాత మీకు 20 to 35 LPA మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ లెవెల్ కు మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే యూ కెన్ గెట్ ఇంటూ 45 to 70 LPA ప్లస్ ప్యాకేజెస్ ఆల్సో. పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ కి 1 crore ప్లస్ ప్యాకేజెస్ ఉంటుంది. ఎలా ఎంట్రీ అవ్వాలి? బెస్ట్ పాత్ బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ సేల్స్ నుంచి మొదలు పెట్టి ప్రూవ్ అయ్యాక పార్ట్నర్షిప్ కి మూవ్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా కష్టం ఎటువంటి రోల్స్, కానీ మీకు స్ట్రాంగ్ నెట్వర్క్ అండ్ స్ట్రాటజిక్ మైండ్ ఉంటే కొన్ని స్టార్ట్అప్ డైరెక్ట్ గా హైర్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. సో 3 to 6 months ప్లాన్ తీసుకున్నట్లయితే మార్కెట్ అర్థం చేసుకోవాలి. 3 to 4 months ఇండస్ట్రీ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్డ్ఇన్స్ లేదా ఈవెంట్స్ లోకి వెళ్ళి మంత్ 5 to 6 లోకి వచ్చేసేటప్పటికి జూనియర్ పార్ట్నర్షిప్ రోల్ కోసం ఇంటర్నల్లీ ప్లాన్ చేయండి. ఎవరికి బెస్ట్? నేచురల్ కమ్యూనికేటర్స్ కి, బిగ్ పిక్చర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి, అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఇక్కడ లిమిట్ అన్నది ఉండదు. ఆల్ రైట్, 5 roles కంప్లీట్ అయిపోయినాయి. డేటా అనలిస్ట్, రెవెన్యూ ఆపరేషన్స్, డేటా ప్రైవసీ, ప్రొక్యూర్మెంట్ అండ్ పార్ట్నర్షిప్. ప్రతి రోల్ కి 5 lakh to 50 lakh రేంజ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ జీరో కోడింగ్ అన్నది ఉంది. ఇప్పుడు మీరేం చేయాలంటే స్టెప్ 1 ఒక రోల్ ని సెలెక్ట్ చేసుకోండి. మేక్ షూర్ దట్ ఈస్ మ్యాచింగ్ అకార్డింగ్ టు యువర్ పర్సనాలిటీ. స్టెప్ 2 నేను ఇచ్చిన
3 to 6 month ప్లాన్ పక్కగా ఫాలో అవ్వండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. స్టెప్ 3 ఒక ప్రాజెక్ట్ ఆర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి, ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చూపించుకోవడానికి. స్టెప్ 4 కంపెనీస్కి అప్లై చేయండి. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఫేజ్ లో AI టూల్స్ ఎలా యూస్ చేయాలి అకార్డింగ్ టు ద ఫీల్డ్ దట్ యూర్ సెలెక్టింగ్. ఖచ్చితంగా AI టూల్స్ మీద హ్యాండ్స్ ఆన్ అనేది పెంచుకోండి. సో ChatGPT, క్లౌడ్ AI, పర్ప్లెక్సిటీ ఇలాంటి టూల్స్ యూస్ చేసి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 5 హై పేయింగ్ టెక్ రోల్స్ లైక్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్, HR అండ్ టాలెంట్ ఎక్విజిషన్, ట్రైనింగ్ స్పెషలిస్ట్, లీగల్ ఆపరేషన్, టెక్నికల్ రైటింగ్, కంప్లీట్ యాక్షన్ ప్లాన్, రెజ్యూమ్ టిప్స్, ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి. మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ రూల్స్ సూట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి. IT ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ కోడింగ్ అనుకున్న ఫ్రెండ్స్ తో ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.